ఒక జన్మలో ఐశ్వర్య సాధనకు అంత సమయం పడితే మోక్షం అంటే అదేం చిన్న విషయమా? జ్ఞానం అంటే చిన్న విషయమా? ఎన్ని కోట్ల జన్మలు అంత సాధన చేసిన మహాపురుషుడైతే సర్కోమా వచ్చి రక్తం కారిపోతుంటే, విశేషమైన పోటు పెడుతుంటే దాన్ని సాక్షి మాత్రంగా చూస్తూ అదొక శమంతకమణి, అది ఎర్ర బంగారం పెడుతోంది. అనగలగాలంటే అది మనం అనుకరిద్దామా? అది మనకి సాధ్యమా? ఎలా సాధ్యం అది? రాత్రి మీరు నిద్రపోయారా అంటే, ఓ ఇది నిద్రపోయింది అనగలగాలంటే, నేనైతే లేస్తూనే నేను నిద్రపోయానంటాను, నేను నిద్ర లేచానంటాను. అది నేను రమణ మహర్షిని చూసి నేను కూడా ఇది నిద్రపోయిందంటే నేను జ్ఞాని అవుతానా? సర్కోమా వ్యాధి వస్తే అలా ఉండగలనా? లేనిది అంటించుకోకూడదు. అజ్ఞాని కూడా చేయడు. అజ్ఞాని తండ్రికి తద్దినం పెట్టకపోవచ్చు, అజ్ఞాని కూడా సంధ్యావందనం చేయకపోవచ్చు, అజ్ఞాని కూడా దేవతార్చన చేయకపోవచ్చు. అందుకని నువ్వు మానేస్తావా? అజ్ఞానిని అనుకరింపరాదు, జ్ఞానిని అనుకరింపలేవు. ఎందుకని? వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ, అటువంటి వాడు దొరకడయా అని చెప్పాడు గీతాచార్యుడు. దొరకడు. మన అదృష్టం ఈ దేశంలో పుట్టారటువంటి మహాత్ములు. ఆయన భగవాన్ రమణుడు. భగవంతుడంతటి వాడు చెప్పిన మాట సుదుర్లభ, ఆయన లభించడయా. అటువంటి ఆయన పేరు చెప్పుకుంటే నీ పాపాలు తగలబడిపోయాయి. అటువంటి ఆయన పేరు చెప్పుకుంటే నీ జీవితం అభ్యున్నతిని పొందింది. అందుకే నేనైతే వ్యక్తిగతంగా శాస్త్రీయమైన కోణంలో చూస్తే నాకు అనిపించేది ఏమిటంటే, భగవాన్ రమణుల యొక్క జీవితాన్ని, భగవాన్ రమణుల యొక్క సాధన ప్రక్రియని మీరు పరిశీలనం చేస్తే అది కొంత పాఠాన్ని మనకి నేర్పుతుంది. ఆయన ప్రబోధాన్ని మీరు పరిశీలనం చేస్తే, ఆయన జ్ఞానిగా ప్రవర్తించిన తీరు చూస్తే ఇది మనకు అందదు అని అర్థం. స్పష్టంగా తెలుస్తుంది. రెండిటికి మధ్య విభాగం ఉంటుంది. ఎందుకని? ఆయన కూడా అందరిలాగే పుట్టారు, అందరిలాగే పెరిగారు, అందరిలాగే ఆడుకున్నారు, అందరిలాగే చదువుకున్నారు. ఆయన ఏ గురువుగారి దగ్గరికి వెళ్ళలేదు. ఒకే కాలంలో దక్షిణ దేశంలో నలుగురు మహాత్ములు తిరిగారు. అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షి, కాంచి కామకోటిలో చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి, శృంగేరి పీఠంలో చంద్రశేఖర భారతీ స్వామి, అక్కడ పాండిచ్చేరిలో అరబిందో మహర్షి. నలుగురు దేశానికి ఎనలేని ఖ్యాతి తెచ్చిన మహాపురుషులు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పంథ.